వెల్కమ్ టు అవర్ స్టూడియో. నేను ప్రవీణ్ కుమార్. ప్రస్తుతం మనతో పాటు నారాయణఖేడ్ నియోజకవర్గం కంటి మండల పరిధిలోని గుంతచెట్ట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, రాజకీయంగా ఉత్సాహపడుతున్నటువంటి వాసు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడించి నమస్తే. నమస్కారం. వాసు పటేల్ గారు ఈ ప్రాంతంలో, ఈ గుంతచెట్ట గ్రామంలో అధికార దాహంతో ఉన్నారు. ఇది వాస్తవమా కాదా? అధికార దాహంతో లేము కాబట్టి అధికారం కోసం పనిచేసినాం కాబట్టి అధికారం కావాలని కోరుకుంటున్నాం. అది అధికార దాహం కిందకే వస్తుంది. అంటే మ్యాక్సిమం పోటీ చేయాలనడం వేరు, కానీ ఖచ్చితంగా ఏదో రకంగా అప్పుడు మనం గెలిచిన సేవ చేస్తామా లేకపోతే ఏం చేసి సెకండ్, కానీ అధికారం కావాలి, ఖచ్చితంగా ఈసారి నాకే కావాలి అనేటట్లు పట్టుబట్టుకుని కూర్చున్నారు వాసు గారు అనేది వాస్తవం. వినిపిస్తున్నటువంటిది కూడా మీ ఆలోను కనిపిస్తున్నాయి. మీరు మాట్లాడే సిస్టమ్ కావచ్చు, మీ సోషల్ మీడియాలో మీరు చేస్తున్న పోస్టులు కావచ్చు, అవన్నీ కనిపిస్తున్నాయి. ఇదంతా వాస్తవం కదా? వాస్తవం మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే అధికారం దాంతో ఉన్నాం కాబట్టి కష్టపడ్డాం కాబట్టి ఖచ్చితంగా అధికారం మాకే కావాలని మేము పనిచేస్తూ ఉన్నాం. గతంలో కూడా అధికారం కోసం ఇప్పుడు కూడా ఆ అధికారం మీద ఇప్పుడు మనం గెలిపించినాం కాబట్టి ఇప్పుడు విలేజ్లో కూడా ప్రజలు మాకు అధికారం ఇస్తారు కాబట్టి ఆ అధికారం అధిష్టానం అనేది మనకు ముందుస్తే బాగా మనం అధికారం కోసం పనిచేసినాం కదా, ఇప్పుడు కూడా అధికారం మాకు కావాలనేసి మా ఉద్దేశం. అదే మీరు ఖచ్చితంగా మీరు ఫిక్స్ అయి ఉన్నారు, నేను ఏదో చేయాలి, ఇక్కడ పని చేయాలి అనేది. మీరు అనుకున్న సిస్టంలో అధికారం కావాలని కోరుతున్నప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా సరే రేపు మీరు మా దాంట్లోకి రండి, మా పార్టీలో చేరండి, ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించుకుంటాం అని అన్నప్పుడు అధికారం కోరుకునే మీరు ఖచ్చితంగా పార్టీ మారి కోసం పనిచేస్తారా? పార్టీలు మారాల్సిన అవసరం మాకు లేదు. మేము గతంలో కూడా పార్టీతోనే పనిచేసినాం, ఇప్పుడు కూడా పార్టీతోనే ఉంటాం. పార్టీ మనకు సహకరించకపోతే ఇండిపెండెంట్గా ముందుకు పోతాం, కానీ పార్టీలు మారి ఏదో అధికార దాహంతో పార్టీలు మారి వేరే పార్టీలో గెలిపిస్తా అంటే కూడా పోయే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా పార్టీలో ఉండే కొట్లాడుతుంది తప్ప పార్టీ ఒకవేళ మాకు ముందు చూపు పెట్టకపోతే మేము స్వతంత్ర అభ్యర్థిగా పోవడానికైనా సిద్ధంగా ఉన్నాం, కానీ పార్టీలు మారే అవకాశాలు అయితే లేవు. పార్టీలు మారుతారు అనట్లేదు. ఇప్పుడు మీరు మీకు ఆలోచన మొత్తం పనిచేయాలి అధికారికంగా అనేది. ఇప్పుడు అవకాశం వేరే వాళ్ళకి ఇవ్వాలి, లేదంటే మేము కష్టపడ్డ మాకే రావాలనేది మీ ప్రయత్నం. ఆ అవకాశాలే వేరే వాళ్ళు మిమ్మల్ని గుర్తించి మా దాంట్లోకి రండి, మీకు అవకాశం ఇస్తాం, మిమ్మల్ని మేము గుర్తిస్తున్నాం, మీరు కష్టపడ్డారు అని మిమ్మల్ని ఆహ్వానిస్తే ఖచ్చితంగా మీకు కావాల్సిన అధికారం ఎక్కడి నుంచైనా సాధించుకోవాలి, లేకపోతే మీరున్న పార్టీలో మీకు అధికారం చేయాలని ఇంట్రెస్టెడ్? మాకు ప్రజెంట్గా ఉన్న పార్టీతోనే అధికారం తీసుకురావాలనేది. కానీ అధికారం ఎవరో ఇస్తారంటే ఏ పార్టీలో అయితే అసలు ఎంతమంది మనకు వెల్కమ్ చెప్పినా పోయే ప్రసక్తి లేదు. పార్టీ ద్వారానే మేము అధికారాన్ని తీసుకొస్తాం. ఒకవేళ పార్టీ మనకు ముందు చూపు లేకపోతే పార్టీలో మనం స్వతంత్రంగా వెళ్ళి అధికారాన్ని ప్రజల ద్వారా తీసుకొస్తాం తప్పే ఇప్పుడు ఏ పార్టీ వచ్చి మీకు పనిచేసే వ్యక్తులు కాబట్టి మీరు రండి, మేము గెలిపించుకొస్తామంటే పార్టీలు మారే ప్రసక్తిలో ఎవరు వెల్కమ్ చేసినా పార్టీలోనే కొనసాగుతాం. పార్టీ మనకు ముందు పెట్టకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఎందుకట్లా మరి మీ లోపల ఏదో ఎవరినో విమర్శించినట్టు, లేదంటే అవకాశం కల్పించినట్టు, ఎందుకు మమ్మల్ని దూరం పెడుతున్నారు అనేది ఒక డైరెక్ట్గా కనిపిస్తుంది మీరు చెప్పే సిస్టంలో కావచ్చు, మీ సోషల్ మీడియా కావచ్చు. ఏం లేదు, ఇప్పుడు ఏముందంటే గత నారాయణఖేడ్ నియోజకవర్గం గురించి మాట్లాడే 9 సంవత్సరాలు 2015లో పెద్ద మంచి గారు చనిపోయినప్పటి నుంచి మొన్నటి 2023 నవంబర్ 30 దాకా కూడా మేము పనిచేసినటువంటి వ్యక్తులం. మేము పార్టీ కోసం 6 నిమిషాలు ఏ ప్రోగ్రాం ఉన్నా, ఏ మీటింగ్లు పెట్టినా, పెద్ద సభలు పెట్టినా, జనాలు కానీ పార్టీ సమస్యలు కానీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను చూసుకుంటూ మేము ఉన్నాం. ఈ నవంబర్ 30 తర్వాత డిసెంబర్ 3కి ఏదైతే ఇవి కౌంటింగ్ జరిగిన తర్వాత అధికారం రావడం, మా డాట్ షాప్ గెలవడం, మాకు అధికార పార్టీలో మనకు పేరు బాగానే ఉంది, మేము కాదంటలే. కానీ కొంతమంది ఇక వాళ్ళు పార్టీలు మారేట వాళ్ళు ఉంటారు కాదు కామన్, వాళ్ళ వల్ల మనకు జర ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన నాయకులు అని చెప్పలేను, కానీ అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కానీ మన నియోజకవర్గం కానీ చాలామంది, నేనే అనేవే కాదు, ఊరికి ఒక ఇద్దరు మెన్ ఎవరైతే పార్టీ కోసం జెండా మోసిన ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం, నేను ఓపెన్గా చెప్పుకుంటున్నా, చాలామంది చెప్పుకుంటలేరు. ఏంటంటే ఎవరైతే పార్టీలు మారుతున్నారో వాళ్ళకు ముందు వరుసలు పెట్టుకున్నారు నాయకులు. ఎవరైతే పార్టీ కోసం 9 సంవత్సరాలు కష్టపడ్డారో వాళ్ళకు అనేది ప్రిపరేషన్ తక్కువ ఇస్తారు. కాబట్టి ఇప్పుడు మేము కూడా మీరెందుకు అట్లా అనుకోవచ్చు అంటే కొత్తగా జాయిన్ అవుతున్న వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇచ్చి కాపాడుకుందాం, మనల్ని పాతోలే కాబట్టి వాళ్ళను
మనోళ్ళే కాబట్టి అని అనుకోవచ్చు కదా. మన వాళ్ళే అనుకుంటాం, మేము కాదంటలేదు. కానీ ప్రతిపక్షంలో నాయకులు చూపిన ప్రేమ వేరుంది. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మనపై నాయకులు స్పందించే విధానం కానీ లేకుంటే మాట తీరు కానీ కొంచెం మనకు డిఫరెన్స్ కనిపిస్తుంది. నాయకులు ఓకే, మనకు పట్టించుకోవడం లేదని అనడం లేదు, కానీ కొంచెం మాట తీరు కానీ పనితీరు కానీ మారినట్లుగా మనకు డౌట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసిన 100% ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే పార్లమెంట్ ఎలక్షన్ నడుస్తున్నాయి. ఇప్పుడు దాని గురించి ఏం లేదు. రేపటికి కూడా నేను చెప్పేది వాస్తవం. ఎవరైతే జెండా మోసిన వానికి అవకాశం ఇవ్వకుండా ఎవరైతే అధికారధామంతో పార్టీలు మారుతారు కదా అలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చే దీంట్లో పార్టీ ఆలోచన చేస్తుంది. కానీ అలాంటి దానికి మేము సహించం, ఒప్పుకోము. మేము పార్టీలు మారం, మాకు అధికారం కావాలి. అవకాశం ఇస్తే పోటీ చేసి గెలుస్తాం. అవకాశం ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నాయకులకు మేము ఊళ్ళో పనిచేసే విధానాన్ని చూపిస్తాం. స్వతంత్ర అభ్యర్థి అన్నప్పుడు కూడా పార్టీకి అంటే పార్టీ వాళ్ళని నిర్ణయిస్తారు, వాళ్ళని వ్యతిరేకంగా వెళ్ళడమే. నేను ఇంతకుముందు మొదట్లో అనేది అవకాశం ఇస్తాం రండి అన్నప్పుడు అది పార్టీని, స్వతంత్రం అన్నప్పటికీ ఆ పార్టీలు విన్నప్పుడు రెండు సేమే కదా, పార్టీని అపోజిట్గా వెళ్ళడమే కదా. పార్టీని అపోజిట్గా వెళ్ళడం కాదు, మన కష్టార్జితాన్ని పార్టీ గుర్తించకపోతే స్వతంత్ర అభ్యర్థిగా ఎవరైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే మేము 9 సంవత్సరాల పార్టీలు మోసినాం, జెండాను మోసినాం. పార్టీ ఏ కష్ట సుఖాలు ఉన్నా కార్యకర్తలను తరలించడం కానీ, కార్యకర్తల సమస్యలు ఉంటే నాయకుల దాకా తీసుకుపోవడం కానీ, ఏదున్నా ప్రతిదీ కింది నుంచి పై వరకు ప్రతి సమస్యను మేము అక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయకులు కూడా అదేవిధంగా పనిచేసారు. మేము లోకల్లో ఉండి కూడా మేము కార్యకర్తలు కూడా చిన్న స్థాయి ఇంకెవరైతే విలేజ్లో వెళ్ళిన ఓటర్స్ ఉంటారో వాళ్ళ సమస్యల మీద కూడా కొట్లాడినాం, అధికార పార్టీది కొట్లాడినాం. అట్లాంటి వాళ్ళు కాదనేసి మొన్నటిదాకా వాళ్ళ అధికారం ఉండే, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండి అప్పుడు అక్కడ సర్పంచ్లు అయ్యారు. మళ్ళీ ఇప్పుడు అధికారం వీళ్ళది ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్లో తెలుసు, నాకు తెలిసి మ్యాక్సిమం 70-80% ఎవరి అధికారం ఉంది వాళ్ళకి గెలిపించే ఛాన్సెస్ ఉంటాయి. అలా అని మళ్ళీ వాళ్ళకి పార్టీలు తీసుకొచ్చి వాళ్ళకి అవకాశాలు ఇస్తే మన పరిస్థితి మనం ఆగం కావాల్సిందే కదా. నేను కాదు, నాలాంటి వాళ్ళు 100 మంది యువకులు ఉన్నారు కష్టపడ్డ వాళ్ళు. నాకు కాకుండా ఆ కష్టపడ్డ వాళ్ళ 100 దాంట్లో ఒకరికి తీసుకొస్తే కూడా మనం సంతోషిస్తాం. కాదు మనం పార్టీ మారిన వాళ్ళకి అవకాశం ఇస్తామంటే ఒప్పుకోము, ఒప్పుకునే పరిస్థితి లేదు. ఒకవేళ కాదు వాళ్ళే మనకు కరెక్ట్ అనుకుని నా అధిష్టానం వాళ్ళకి కేటాయిస్తే మేము స్వతంత్ర అభ్యర్థికి వెళ్ళి మన పనితీరును ప్రజలు చూపిస్తారు నాయకులు మనం ఏందని. అంటే ప్రజలు అంటే మీరు ఇప్పుడు వాసుపటేల్ గారు శ్రీనివాస్ గారు, మీరు శ్రీనివాస్ పటేల్ని గెలిపించుకుందామని ప్రజల లోపల కూడా ఉందా, లేదంటే మీరు మాత్రమే సేవ చేయాలి ప్రజలకు గ్రామానికి అని ఆలోచన ఉందా? ఎంతో కొంత మీ ఇంటికి ఎప్పుడైనా వచ్చిరా మీరు ఉండాలి ఈసారి అని? సేవ చేయాలనేది సెకండరీ, ప్రజలు కోరుకుంటారు, యూత్ ఉంది. అదే మిమ్మల్ని అందుకే ఇంటర్వ్యూ చేయడానికి అవకాశం అదే, యూత్ ఉంది రావాలి అన్నారు మీరు, యూత్ ఉంది, మీలాంటి వాళ్ళు ఉండాలి. సరే మాకు చిన్న ఏజ్ ఉండొచ్చు, మనం తెలియని కొన్ని తప్పులు చేసి పెద్ద మనుషులకు నచ్చకపోవచ్చు. వాస్తవానికి నేను వాస్తవాలు చెప్తున్నా. కొన్ని ఇప్పుడు మేము చిన్న ఏజ్, కొంత మనకు ప్రపంచం తెలియదు, కొన్ని తెలియక తప్పులు చేయొచ్చు. అలాంటి తప్పుల వల్ల వీడు మనకు సరైనడు కాదని అది అధిష్టానం నిర్ణయితే అది మంచిది కాదు. ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు కోరుకుంటారు, యూత్ కోరుకుంటుంది సినానన్ను ఉండాలి, మీలాంటి వాళ్ళు ఉండాలి అనేసి కోరుకుంటారు. ఆ యూత్ మనకున్న ఇక్కడ మనం చేసే పనితనాన్ని ఎవరైతే ప్రజలు గమనిస్తారో వాళ్ళు మనకు ఖచ్చితంగా గెలిపిస్తారు. పార్టీ తరఫున ఉన్నప్పుడు మీరు రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు, లేదు పార్టీ అవకాశం ఇవ్వనప్పుడు స్వతంత్రంగా వెళ్తారు. స్వతంత్రంగా వెళ్ళినప్పుడు ఆ సపోర్ట్ ఉంటుందా మీకు? ఖచ్చితంగా ఉంటుంది. పార్టీలో ఉన్నాం, వ్యక్తిని చూస్తున్నారా పార్టీని చూస్తున్నారా మిమ్మల్ని మీరు రావాలని? ఖచ్చితంగా ఇప్పుడు మేము పార్టీలో ఉన్నాం కాబట్టి ఎవరైనా పార్టీనే మాట్లాడుకుంటారు. కాబట్టి లేదు పార్టీ మనకు కష్టపడడానికి అన్యాయం చేసింది భయ్, మనం మళ్ళీ అన్యాయం చేసిన పార్టీకి ఎందుకు కొట్టేద్దాం? కష్టపడే వ్యక్తి అనుకున్నా ఖచ్చితంగా ప్రజలు ఎవరైతే నేను కన్నా ఎవరున్నా నిర్ణయిస్తారు. 4 పోటీ చేసినా 3 పోటీ చేసినా ప్రజల కోసం కొట్లాడే వ్యక్తి ఎవరు, ప్రజా సమస్యలపై మాట్లాడే మంచి నాయకులు ఎవరు, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. తర్వాత గెలిపి వాళ్ళు నిర్ణయిస్తారు ప్రజలు. కానీ అధికారం ఉందని అధికారం ఎవరికో కొత్తని తీసుకొచ్చి పార్టీలు మారడానికి ముందుండి వాళ్ళకు పోటీ చేయిస్తే గెలవరు కదా.
ప్రజలు గెలిపిస్తారు. ప్రజల కోసం పనిచేసేవానికి ప్రజలు గెలిపిస్తారు, కానీ పార్టీలు మారేవానికి ప్రజలు గెలిపారు కదా. అవును. నెక్స్ట్ మీరు ఖచ్చితంగా సరే ఇదంతా చివరి రోజున వచ్చిందే అనుకోండి, లేదంటే స్వతంత్రంగానే వెళ్ళారు అనుకోండి, మీరు గెలవడం కోసం చేసే ప్రయత్నాలు ఏంటి? ఎలాంటి ఎజెండాతో మీరు ఉన్నారు ఇప్పుడు సిద్ధంగా? ఎలాంటి ఎజెండా అంటే ఎజెండా ఏముందండి, ఇప్పుడు మీరు చూసినారు గత 2014గా ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా అన్యాయం జరిగింది. సరే, తర్వాత రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా బంగారు తెలంగాణ అని కేసీఆర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి కావడం, ఇక్కడ బై ఎలక్షన్ రావడం, టీఆర్ఎస్ అధికార పార్టీ గెలిపించుకోవడం, చేసింది ఏం లేదు. సీసీ రోడ్లు వేసిర్రు, డ్రైనేజ్లు అయితే లేవు. నేను మొన్న కూడా చెప్పినా, ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ అనేది మొత్తం జీరో, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. అది సీసీ రోడ్లు వేసి నేను అభివృద్ధి చేసిన అంటే సీసీ రోడ్ అనేది ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ఎమ్మెల్యే ఉన్నా అది నిరంతర ప్రక్రియ. ఏ ఎమ్మెల్యే ఉన్నా చేయాల్సిందే, అది సెంట్రల్ ఫండ్ వస్తుంది, కొంచెం ఎమ్మెల్యే ఫండ్ ఉంటుంది. సీసీ రోడ్లు అనేది అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే ఇక్కడ విద్యా వ్యవస్థ ఎట్లుంది, వైద్య వ్యవస్థ ఎట్లుంది ఊర్లో, మనకిప్పుడు ఈ పల్లె దవాఖానాలు అని ఉన్నాయి కదా, వాటికి ఎలా మెరుగుపరచాలి. 10 సంవత్సరాలు స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత పల్లె దవాఖానా లేదు. ఇక్కడే పక్కకు చిన్నగా ఒక రూమ్ తీసుకొని కిరాయిలో నడిపిస్తారు. మన రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా ఇది పరిస్థితి. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది, మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని కోరుకుంటుర్రు. మీరు కనుక మాకు ముందు వస్తే ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు గెలిపించిన వాళ్ళ ఆశీర్వాదం ద్వారా, మా నాయకులు సంజయ్ గారి సహకారంతో ఖచ్చితంగా ఏదైతే సమస్యలు, విద్య కానీ వైద్యం కానీ, ఈ నీటి సమస్య ఉంది కొంచెం, అదొకటి, డ్రైనేజ్, ఖచ్చితంగా ఇలాంటి కొన్ని సమస్యలు అనేవి ఉన్నాయి. ఇట్లాంటివి ఇంకా ఒక 10 సంఖ్యలు ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించడానికే మేము ముందుకు వస్తాం. అదే మా ఎజెండా తప్ప ఇంకా వేరేదేం లేదు. రాజకీయాల్లో రావాలి, సంపాదించుకోవాలి, అలాంటి ఉద్దేశం మాకు. మీరు పదే కొత్త వాళ్ళకంటే ఈ మొన్న వచ్చిన వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు అని చెప్పేసి పదే అదే రిపీట్ చేస్తున్నారు, గతంలో ఇప్పుడు కూడా సేమ్. అంటే మిమ్మల్ని ఇవ్వద్దు అనే ఆలోచనతో అధిష్టానం కానీ గ్రామ స్థాయిలో కానీ ఉన్నారా? అధిష్టానం ఎందుకు ఇవ్వట్లేదు, నాకే కావాలని కనిపిస్తుంది కదా. అధిష్టానం ఇవ్వద్దు అనేసి అధిష్టానం దగ్గర నేను తప్పు పట్టట్లేదు. ఇప్పుడు 2016లో ఏదైతే బై ఎలక్షన్ జరిగిందో ఆ రోజు పార్టీ మారాలనుకుంటే నేను కూడా మారుతా, నాకు కూడా ₹1,00,000 ఆఫర్ చేసిర్రు. ఒక ఓటర్ని నేను అప్పటికి 2016కి నేను ఓటర్ని అని చెప్పుకుంటా, నేను కార్యకర్త కాదు. నాకు ₹1,00,000 ఆఫర్ చేసిర్రు. జుక్కల్ కాన్స్టిట్యున్సీలో మనకు దాదాపు 100 మంది చుట్టాలు ఉంటారు. ₹1,00,000 ఆఫర్ చేసిన మీ అమ్మ, మీ నాన్న, మీ ఫ్యామిలీతో నాకు సంబంధం లేదు, నువ్వు సింగిల్కి రా, నీకు ₹1,00,000 ఇస్తాం. మీ అమ్మ, మీ నాన్న, మీ ఫ్యామిలీతో నాకు సంబంధం లేదు, నువ్వు సింగిల్కి రా, నీకు ₹1,00,000 ఇస్తాం అంటే కూడా నేను పార్టీ మారలే ఆ రోజు. ఎందుకంటే ఈరోజు 1,00,000 తీసుకుంటే ఈ 15 రోజుల వరకే చూస్తారు. రేపు మనకు ఏదైనా సమస్య వస్తే తలుపు తడితే తలుపు తీసేవాళ్ళు ఉండరు. ఆ లక్షల కోసం, ఆ ₹1,00,000 కోసం నేను ఆ రోజు కనుక పార్టీ మారుంటే మనము మనకి ఇంత స్థాయి ఉండకపోయేది. మా నాయకులు ఉన్నారు, చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారు కానీ, రాత్రి 12 గంటలకు పోయిన సార్ నాకు ఈ సమస్య అంటే టక్కున డోర్ తీసి మన సమస్యకు ఏదైనా సరే వాళ్ళకు ఖచ్చితంగా ఫైనాన్షియల్గా ఉంటే కూడా అవుతుందని, కాకపోతే కాదని, అది ఇప్పుడు అధికారం ఉంది. అది వాళ్ళు మనకు ఏ రాత్రి పైన నేననే కాదు, నాలాంటి ఏ కార్యకర్త పైన. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సంజయ్ రెడ్డి గారు గెలిచారంటే పార్టీలో ఉన్నారు, పార్టీ సింబల్ మీద గెలిచారు, ఖచ్చితంగా పార్టీనే చెప్పుకోవాలి. పార్టీ కన్నా ఆయనకు వ్యక్తిత్వం మంచిది. ఆయనకు చాలామంది పార్టీలకు అతీతంగా ఓటేసారు సంజయ్ రెడ్డి గారికి, ఖచ్చితంగా అది నేను చెప్పుకోవాలి. చెప్పుకోవడం తప్పు కూడా లేదు, ఎందుకంటే పార్టీ కన్నా ఆయనకు వ్యక్తిగతంగా ఓట్లు వేసిన వాళ్ళు చాలామంది యువకులు ఉన్నారు. ఎందుకంటే సంజీవ్ రెడ్డి గారు మంచి వాళ్ళు, వాళ్ళ నాన్న కూడా చేసిన సేవలు చాలా ఉన్నాయి. వాళ్ళ కుటుంబం అంటేనే ఒక నారాయణఖేడ్కు రూపురేఖ. కాబట్టి వాళ్ళకి వ్యక్తిగతంగా ఓట్లు వేసారు. అట్లానే ఇప్పుడు కోరుకుంటుర్రు మాకు కూడా ఊర్లలో వాళ్ళ నాయకత్వంలో పనిచేసిన వాళ్ళు ఏ విధంగా అయితే సేవ చేస్తారో వాళ్ళ కార్యకర్తలు కూడా అదే విధంగా ప్రజలకు పనిచేస్తారు. కాబట్టి వాళ్ళకు పనిచేసిన, వాళ్ళ చేతి కింద పనిచేసినటువంటి కార్యకర్తలు లోకల్ బాడీ ఎలక్షన్లో ముందుండాలని గ్రామంలో
చర్చలు జరుపుకుంటారు యూత్ కానీ ఇక్కడ ఉన్న రైతులు కానీ పెద్దవాళ్ళు కానీ. ఏమో భవిష్యత్తులో మీకు అధికారం వస్తే మరి ఇప్పుడే ఇంత విమర్శిస్తున్నారు, పార్టీలు మారినప్పుడు వాళ్ళకి అవకాశం వస్తుంది, వాళ్ళే ముందుంటున్నారు అని. రేపు మీరు అధికారంలో ఉంటే, అంటే ఇక్కడ అధికారంలో ఉంటే వాళ్ళందరినీ చిన్న చూపు చూసి పక్కన పెట్టే అవకాశం ఉంటుందా? కలుపుకొని మేము ఎవరికి చిన్న చూపు చూస్తామనే కాదు, అందరికీ కలుపుకొనే పని చేస్తామని ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా. కాదు వీడు మాకు విమర్శ చేసిండు, వీళ్ళకి ప్రజలు మాకు నిర్ణయించుకుంటారు. మనం ఒకరికి విమర్శ చేస్తున్నామంటే తప్పు చేయకుండా ఎవరు ఒకరికి ఏలెత్తలేం. మీరు చేసిన తప్పుకి ఈరోజు మేము ఈరోజు నేను అంటున్నా అంటే మీరు తప్పు చేసిర్రు. ఆ రోజు నాలాగా మీరు కూడా పార్టీని పట్టుకొని ఉంటే మేము గెలిచినామా ఓడినామా తర్వాత విషయము. ఆ పార్టీ కిందనే మీరు కనుక పనిచేసి ఉంటే ఈరోజు మేము ఈ మాట అనేవాళ్ళం కాదు. 2013లో మా బావ సుభాష్ పటేల్ గారు పోటీ చేసినప్పుడు అప్పుడు 2 ఊర్లు ఒక తాండా ఉంటే మీరు డబ్బులు తీసుకొని మా దగ్గర, నేను ఆరోపిస్తున్నాను, నేను ఈ మన దీని ద్వారా నేను ఆరోపిస్తున్న వాళ్ళకు, మీరు డబ్బులు తీసుకొని ఆ రోజు ఓట్లు వేయకుండా, సరే వాళ్ళకన్నా వేసి ఉంటారా అంటే సరే అప్పుడు టీడీపీ ఉండే, వాళ్ళకన్నా మెజార్టీ వచ్చి ఉండేది. ఎట్లయినా ఇక్కడ టీడీపీ గెలుస్తుందని చెప్పి 123 ఓట్లు 122 ఓట్లను మీరు 2 సైడ్ గుద్దేసి ఓట్లను చిన్నభిన్నం చేసినటువంటి మాట వాస్తవం కాదా? ఒక్కసారి నేను ఆరోపణలు చేసేటువంటి వ్యక్తులు ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు 2018 బై ఎలక్షన్ తర్వాత 19 సర్పంచ్ ఎలక్షన్లో మీరు కాంగ్రెస్ వాళ్ళని చెప్పుకుంటున్నారు కదా, మేము కాంగ్రెస్ వాదులమే అని. ఈరోజు పార్టీ మారి వచ్చింది, మేము కాంగ్రెస్ వాళ్ళని చెప్పుకున్నప్పుడు 2019 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇక్కడ క్యాండిడేటే లేడు. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తాం, మాకు అధిష్టానం సపోర్ట్ ఉంది. మీరు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయకుండా వచ్చిర్రు, స్వాగతించినాం, పని చేయండి. ఈ 5 సంవత్సరాలు మేము 10 సంవత్సరాలు మోసినాం, ఈ 5 సంవత్సరాలు మాకు అవకాశం ఇవ్వండి, ఇలాగే కలిసికట్టుగా ఉందాం. చేసిన ఆరోపణలకు మీరు మనసుకు పట్టించుకోకుండా వాస్తవాలు చెప్పిన, ఇది ఆరోపణ కాదు, నిజాలు చెప్పిన, మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా పని చేయండి. 5 సంవత్సరాలు నేను అంటున్నా పోటీ చేస్తానని, కంపల్సరీ చేస్తా, 100% నేను పోటీ చేస్తా. కాదు ఒక మాటకు ఆ రోజుకి నువ్వు కాకుండా వాళ్ళనైతే పార్టీ మారే వాళ్ళనైతే ఈసారి ఇయ్యము, ఇంకా నాలాంటి వాళ్ళు ఇంకా 10 మంది ఉన్నారు. నువ్వు కాదు పలానా ప్రవీణ్ అన్నకు పెడదాం, పలానా అన్నకు పెడదాం, పలానా, అది తర్వాతే నిర్ణయం, ఒప్పుకుంటానేమో. కానీ మీరు పార్టీ మారిన వాళ్ళు, నేను క్యాండిడేట్ అంటే నేను ఒప్పుకొని ఖచ్చితంగా మీకు అధిష్టానం మీకు సహకరిస్తే కూడా నేను ఇండిపెండెంట్గా పోతాను. లేదంటే మీరు సహకరించండి ఈ 5 సంవత్సరాలు, తర్వాత మళ్ళీ ఎంపీటీసీ వస్తుంది, మేము సహకరిస్తాం. ఎంపీటీసీ రిజర్వేషన్ రాలేదనుకోండి, మీరు క్యాండిడేట్ పెట్టుకోండి, ఆ క్యాండిడేట్కి మేము సపోర్ట్ చేస్తాం. లేదంటే 5 సంవత్సరాలు పనిచేయండి ఓపికతో, మమ్మల్ని గెలిపియండి. తర్వాత భవిష్యత్తులో మీకు మేము ఎక్కడంటే అక్కడ బాండ్ పేపర్ రాసి మీకు సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మీరు 5 సంవత్సరాలు పనిచేయండి, మాకు అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా మేము మీకు స్వాగతిస్తున్నాం. మీకు మేము న్యాయబద్ధంగా 5 సంవత్సరాల తర్వాత మీకు మేము అవకాశం ఇస్తాం అంటున్నాం. మీరు మాకు డబ్బు పెట్టి మేము మీకు పని చేయమంటలే, అవసరం వస్తే 5 సంవత్సరాల తర్వాత మేము మీ దాంట్లో 25% ఖర్చు కూడా మేము పెట్టుకొని మీకు స్వాగతిస్తాం, మీతో మేము పనిచేస్తాం. రైట్, ఇది వాసు పటేల్ గారు అలా శ్రీనివాస్ గారు చెప్పినటువంటిది. అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నాము, ఎందుకంటే కష్టపడ్డా మాకు అవకాశం కావాలి. లేదు మేము కొత్తగా రీసెంట్గానే వచ్చి మాకు అవకాశం కావాలంటే దయచేసి తప్పుడు ఆలోచన, అది మానుకోండి. మాకు ఈసారి అవకాశం ఇవ్వండి, ఓపెన్గా చెప్తున్నారు, మాకు ఈసారి అవకాశం ఇవ్వండి, మళ్ళీ భవిష్యత్తులో మీకు అధికారం తేవడం కోసం మేము కష్టపడతాం. అంతవరకు అవసరం లేదు. నెక్స్ట్ ఫ్యూచర్లో జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఇంకా ఏ ఎన్నికలైనా సరే పూర్తిగా మా ఆర్థికంగా కావచ్చు, ఇంకో రకంగా ఏ రకంగా అయినా సరే మీకు కూడా సపోర్ట్ చేసే రకంగా మాకు ఉంటుంది. కాబట్టి మాకు కావాలనే ఆలోచన మీరు మానేసుకొని నాకు అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పేసి వారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీతో ప్రవీణ్ కుమార్, నారాయణ.